ఎందుకు బీఆర్ఎస్ పార్టీనే ఇంత కమిటెడ్గా ఉండి వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే? నేను ఆ రోజు పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు నాకు బీఆర్ఎస్ పార్టీ అక్కున చేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు వాళ్ళకున్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు నేను అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి నేను వస్తే కానీ ప్లస్ అవుతుందని ఏమీ లేదు ఆ రోజు. అయినా కూడా కేసీఆర్ గారు వారి దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక రకమైన గౌరవంతో మాట్లాడి ఒక బాధ్యత అప్పచెప్పినారు. అంటే మీరు బాధ్యతగా పనిచేస్తారు, రంగారెడ్డి జిల్లాను బాగా చూసుకుంటారు, మీరు మంత్రివర్గంలోకి రండి, మంత్రి పదవి ఇస్తా అన్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము, అసలు అట్లాంటి ఆలోచనే లేకుండింది. ఎంతసేపు ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది కలిగింది కాబట్టి నేను ఒక అడుగు పక్కకు వేయాలనుకున్నాను. ఈవెన్ ఆ పార్టీలో కూడా వెళ్ళాలనుకోలేదు. ఆ సందర్భంలో రమ్మని ఆహ్వానించడమే కాకుండా మంత్రి పదవి ఇస్తా అన్నప్పుడు తన ఆఫర్ చేసిండా మంత్రి పదవి కూడా? అంతే ఇస్తా అన్నప్పుడు నేను అనుకున్నాను అసలు నేను ఈ పార్టీకి ఏం సర్వీస్ చేశాను, నాకు ఎందుకు ఇవ్వాలి అసలు. బట్ నన్ను గౌరవించున్నారు కాబట్టి డెఫినెట్గా ఆ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు నిలబడాల్సిన బాధ్యత నాది.